నువ్వు రమ్మాయి మీరు పార్టిసిపేట్ చేస్తేనే క్లాస్ బాగుండేది. రావాలి లేదు రావాలి కమీ ఎందుకు అవసరం రాదు అభిప్రాయం ఏంటి తీసుకుంటాం. ఏమి నువ్వు కొత్తది చెప్పినావు. ఆ అమ్మాయి యాక్షన్ కథ చెప్తే యాక్షన్ వస్తుందని నువ్వు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కొత్తది చెప్పావు. పాజిటివ్ ఎనర్జీ కోసం కడుతున్నారనే అంటే ఏంటి పాజిటివ్ ఎనర్జీ అంటే వాట్ ఈస్ దట్? ఒక వస్తువు కొంత ఎత్తు నుంచి భూమి మీద కుదిరితే నేచురల్ పడుతుంది అన్నందుకు ఎవరు వేసినా పడుతుంది, ఏ ఊళ్ళో వేసినా పడుతుంది, ఎప్పుడు వేసినా పడుతుంది అర్థం. ప్రతి సబ్జెక్టు బలమదే. ఎవరు ఎప్పుడు ఎక్కడ వేసినా ఒకే రిజల్ట్ వస్తే ఇప్పుడు రావడం అర్థం. ఇప్పుడు మీరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా ప్రూవ్ చేయాల్సింది మీరే. అది డిస్ప్రూవ్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ప్రూవ్ చేయాల్సిన స్టేట్మెంట్ ఇచ్చిన లేదు. నేను స్టేట్మెంట్ ఇచ్చిన కొంత ఎత్తు నుంచి వస్తువులు నేల మీద పడుతుంది, నేను ప్రూవ్ చేస్తాను. ఎవరైనా నేల మీద పడుతుంది ఎక్స్ప్లెనేషన్ మీరే ఇవ్వాలి. పాజిటివ్ ఎనర్జీ వస్తుందో అడిగింది చెప్పాలి నువ్వే. వైబ్రేషన్స్ అంటే అడిగింది చెప్పాలి నువ్వే. మనకి పదాలు అర్థం తెలియదు వాడుతుంది, తెలుసునే వాడండి. మామిడాకంటే తెలుసు. ఆక్సిజన్ రావడం ఎక్కడ రావాలి? మామిడాకు నుంచి. ఆకుల్ని చెట్టు నుంచి లాగేసిన తర్వాత కూడా ఫోటోసింథసిస్ జరగాల, జరిగి ఆక్సిజన్ రావాలి. ఇందాకేసిన ఫార్ములా ఇప్పుడు చూడు, ఆ ఫార్ములా ఇక్కడ కూడా ఉంది. ఏమేమి ఏమేమి వేర్ ఇస్ వాటర్? చెట్టు నుంచి ఆకులు లాగేసిన వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? అర్థమైందా పని? వేర్ ఇస్ వాటర్? వాటర్ లేకుండా ఫోటోసింథసిస్ జరగదు. చెట్టు నుంచి ఆకులు కనిపెట్టడానికి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి ఆకులు లాగేసిన ఫోటోసింథసిస్ జరగదు. ఇంకా ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? కామన్ సెన్స్ అడిగింది. దీనికి ఆన్సర్ చెప్పడానికి పెద్ద డిగ్రీ లెక్కలా ఎంఎస్సీ డిగ్రీ అతను నాకు చెప్పాడు ఆక్సిజన్ వస్తుంది కాంబినేషన్. నేను అతను అడిగా, ఈ 4 ఉండాలి కదా ఫోటోసింథసిస్ జరగాలంటే నీ పరిశోధన నమ్ముతారు. నిజంగా నమ్ముకుంటే నాకేం సంబంధం? నీకేమైనా సంబంధం? ఫండమెంటల్ క్వశ్చన్ అడగలుగుతుంది మీరు ఆలోచిస్తే. ఇప్పుడు ఆలోచించండి, నేను చాలా మంది దేవుని నమ్ముతాను, 200 పెద్దలు నమ్మచ్చు. ఈ పని ఏం దేవుడు చేసి పెట్టాను? ఒక్క పని నాకు చెప్పండి, దేవుడు చేసి పెట్టండి. పరిచయం దేవుడు రాస్తారా, మీరు రాస్తారా? ఫలితాలు బాగా దొరికినా నాకు తింటా, తిను. చేతి కలుపులో తింటే రుచిగా ఉంది, తిను, అభ్యంతరం లేదు. ఇది ప్రతిసారి లాగితే బాగుంది. నాకో రూడు కాదు, ఒక్కొక్కేళ్ళు నాకో నీ ఎదురు నీ ఇష్టం, నీ పర్సనల్ అయిపోతుంది. ఇదేంటి నీ క్వశ్చన్ చేయండి. దీనివల్ల మేలు జరుగుతాను స్టేట్మెంట్ ఇచ్చాను వదిలేదు. మాట్లాడకూడదు. అది కూడా గుర్తుపెట్టుకో. ప్రూఫ్ అంటే ప్రయోజనం తెలాల్సిందే. ప్రూఫ్ అని మాట్లాడకూడదు. ఇంకెవరు డౌట్స్? ఏంటి దేవుడి మీద డౌట్ లేదా? తుమ్ముల మీద డౌట్ లేదా? తుమ్ములు చెప్పారు కదా. నువ్వేమనుకుంటున్నావు? బ్లాక్ మ్యాజిక్ అంటే నెగిటివ్ అంటే నాకు అర్థం కాదు. పాజిటివ్ అంటే నెగిటివ్ అంటే ఏదో కలిసి ఇది మొత్తం అంతా అన్నారు. ఇజ్రాయల్ బ్లాక్ మ్యాజిక్ అంటే నువ్వేమనుకుంటున్నావు? మన ఎనర్జీలో గెలగాలి.
కాదబడే బ్లాక్ డ్రైవింగ్ సపోర్ట్ అవుతుంది మనిషి బ్లాక్ డ్రైవింగ్ సపోర్ట్ అవ్వాలి కాదబడే సపోర్ట్ నీ క్వశ్చన్ తీసుకుంటే కాన్ఫిడెంట్ చెప్పు కాదబడే చేసి మనిషిని తప్పగలవా లేదా రైట్ మరి మనుషులు తప్పడం మొదలు పెట్టినాం ఆయన చెప్పేది ఎవరు వినిపించుకోలేదు కాయలు కసి వేడుకొని తిన్నాం దుంపలు ఆడుకొని తిన్నాం ఇప్పుడు అట్లా ఏమి మనం పెద్దాయనకి నష్టాలు లాభాలు వస్తాయి మనం చైతన్యవంతంగా లాభాలను స్వీకరించి నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఇది ఈజీగా భోజనం జరుగుతుంది శరీరానికి పని లేకుండా పోయింది శరీరం పని లేకుండా పోయిన ఏం నష్టం జరిగింది కనీసం మన సమాజం చూస్తే బొడ్డు చుట్టూ ఫ్యాట్ నిల్వ రావడం మొదలైంది బొడ్డు చుట్టూ ఫ్యాట్ నిల్వ అయితే షుగర్ జబ్బు వస్తుంది బీపీ జబ్బు వస్తుంది లేకపోతే జనం కొంతమంది దాంట్లో ఏం నేర్చుకుంటారు మానవులు శరీరంలో ఎక్సర్సైజ్ ఉండాలి కాబట్టి రోజు కసరత్తు చేయడం నేర్చుకుంటారు నేర్చుకునే బతుకుతారు నేర్చుకుని పోతారు దాని సిద్ధాంతం ప్రకారం సర్వైవల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ నేచురల్ సెలెక్షన్ అన్ని పనిచేస్తాయి వాళ్ళు ఎవరు కష్టపడతానే అనుకున్నారు అనుకో కష్టపడకపోతావు నేను ఎంతమంది దగ్గర పోతున్న దానికంటే మీకేం బతకడం లేదు ఎక్కువ మంది పోతున్నాం కదా అని సటల్ టు డై సటల్ టు డై అన్నాక ఇన్ని లక్షల కోట్లు ఏం చేసుకుంటారు మీకు ఆల్రెడీ లేకుండా భూమి కావాలా కావాలయ్యా కాలమైతే అది కూడా అక్కర్లేదు కదా ఎందుకు ఎంతమందిని ప్రోగ్రామింగ్ జనాన్ని నాశనం చేసి సంపాదిస్తాను ఆ జ్ఞానం వాడికి కలగనంత కాలంలో వాళ్ళు అట్లే ఉంటాడు వాళ్ళని లేపేస్తారు సమాజం వాళ్ళు ఉంచదు అదంటే సమాజం ఉంచదు అట్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని కూడా ఏం ప్రయోజనం ఉందో దాన్ని స్వీకరిస్తారు ఫైనల్ గా ఏం నష్టం ఉందో నష్టం వదిలించుకుంటారు ఫైనల్ గా అంతే అది మన పనిని సౌలభ్యం చేస్తుంది ఇంత సౌలభ్యం రూపంలో వెళ్ళండి మీరు జస్ట్ అయితే క్వశ్చన్ ఇప్పుడు పురాణానికి ప్రశ్నని అడిగిన వాటిలో నిమిషంలో 4 పేజెస్ ఇచ్చేస్తాను 20 సెకండ్లు నేను అసలు ఆన్సరే చెప్పక్కర్లా ఒకే సైజు ఉండే రాయి ఒకే సైజు ఉండే ఇల్లు రాయి పొయ్యి ఒక ఎత్తు నుంచి వదిలితే ఏం ముందు పడుతుంది అడగండి చెప్తాను నీకు ఆన్సర్ ఈ ఆస్క్ ఎన్ని క్వశ్చన్ గివ్ కరెక్ట్ ఆన్సర్స్ అది ఎంత అంత ఉపయోగం మీరు పెట్టాడు తెలియాలంటే ఎన్ని పుస్తకాలు చదవాలా మీరు అవసరం తప్పేంది లేనే కదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకొని జనాన్ని కంట్రోల్ చేయాలని గవర్నమెంట్ అనుకుని జనం అందరికీ డేటా తీసుకుంటుంది ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు అమెరికాలో 12 ఎకరాల స్థలంలో సూపర్ కంప్యూటర్స్ లో ప్రతి మొబైల్ ఫోన్ నెంబర్ కి సంబంధించిన టోటల్ డేటాను కలెక్ట్ చేస్తున్నారు ఎవరు వాళ్ళు మానిటరీ డేటా కలెక్ట్ చేయడానికి ఆ కేసులు వెళ్ళి తిరగబడతారు ఎవరిలోకి వెళ్ళక్కర్లా మనకి ఎవరు చెప్పు సార్ కర్మ సిద్ధాంతం నమ్ముతున్నాం ఎవరు ఏ ఆరోపణ చేసినా మనం మాట్లాడడం ఇక్కడ మనం కర్మ అనుకుంటూ ఉంటాం 2 నిమిషాలు కూడా కాదు ట్రంప్ వచ్చి అప్పుడే వీధిలోకి వచ్చిన ట్రంప్ వ్యతిరేకంగా మన 10